చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో ఆ డిస్టర్బింగ్ సీన్ ఒకటి ఉంటుంది భూమిక గారికి మీకు మధ్య. ఈవెన్ సో అలాంటి సీన్ ఒకటి నెరేట్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు? మీకు చెప్పినప్పుడు ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది అన్నప్పుడు అది నార్మల్ గానే ఇమాజిన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. భూమిక గారు లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్, ఒకప్పుడు స్టార్ ఆమె. సో అలాంటి వాళ్ళతో చేయడంలో ఆ టైంలో ఏమన్నా కొంచెం డైలమా ఏదన్నా ఉందా మీకు మైండ్ లో? యాక్టర్ పరంగా లక్కీగా నాకు అట్లాంటి డైలమాస్ ఉండవు. ఓపెన్ మైండెడ్ ఉంటా. యుఎస్ లో 2 years ట్రైనింగ్ చేసిన కదా, సో ఇట్లాంటివి కొంచెం ప్రిపేర్ అయిపోయినాం మేము అక్కడ ట్రైనింగ్ వల్ల ఎనీథింగ్ చేసేటట్టు. కాకపోతే భయం వేసింది కొంచెం అంతే, అంటే అంత చేయగలుగుతానా లేదా అనేది. ప్లస్ భూమిక గారు రియల్ లైఫ్ లో చాలా స్వీట్, చాలా డౌన్ టు ఎర్త్, వెరీ స్వీట్. ఈ ప్రాసెస్ లో నేను కొత్తవాడిని కాబట్టి ఆవిడ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినారు నేను కంఫర్టబుల్ ఉండాలి అని. బయటికి మేము పర్సనల్ గా బయటికి హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళం అదంతా, సో దట్ వి బికమ్ ఒక మదర్ సన్ బాండ్ కుదిరితే స్క్రీన్ మీద కూడా పండుతుంది కదా. ఈవెన్ ఆవిడ కూడా అన్నారు చైల్డ్ లాగే ఫీల్ అయ్యాను. యా, ఎప్పుడు అనేవారు నేను చూస్తే నువ్వు నా కొడుకులాగే అనిపిస్తున్నావు ఇట్లా అని. సో అంత ప్రేమగా ట్రావెల్ అయ్యి సడన్ గా ఆ సీన్ చేయాలన్నప్పుడు కొంచెం టఫ్ ఉండే, ఎందుకంటే ఆమె నిజంగా నేను ఒక మదర్ లాగా ఆల్మోస్ట్ ఫీల్ అయిపోయిండే పర్సనల్ గా కూడా. అట్లా చేయాలన్నప్పుడు కొంచెం కష్టం ఉండే, బట్ షీఈ్ అ ప్రొఫెషనల్. ఎటువంటి ఇబ్బంది లేకుండే సెట్ మీద, నువ్వు ఇది చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు, అట్లా ఏం లేవు. వెరీ ప్లాన్డ్ గా వెళ్ళినాము, స్మూత్ గా అయిపోయింది మొత్తం. సూపర్. ఫైనల్లీ ఐ మీన్ మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, మంచి అప్లాజ్ వచ్చింది. ఈవెన్ ఆన్ బోర్డ్ ప్రాసెస్ అంటే మేము బయట విన్నది చాలా ఉంది. లైక్ 15,000 members ఎంతో మంది ఓపెన్ ఆడిషన్ పెట్టినప్పుడు అంతమంది అప్లికెంట్స్ ఉన్నారంట. సో అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం, మెయిన్ లీడ్ ఇవ్వడం అనేది రియల్లీ అది తెలుస్తుంది కదా, రేస్ లో కొట్టుకుని రావడం అది. సో ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎలా అయింది మీకు తెలిసినంత వరకు? అప్లికెంట్స్ చాలా మంది ఉండే. మోర్ దాన్ ఇట్లా రేస్ లో మనం నంబర్ 1 వచ్చిన దానికంటే కూడా మనం ఫిట్ అయినామా లేదా అనేది ఉంటది కదా. దేర్ మైట్ బి సమ్వన్ హూ ఇస్ అ బెటర్ యాక్టర్ దెన్ మీ, నాకంటే చాలా బాగుండదు చూడడానికి, కాకపోతే ఈ రోల్ కి సెట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో అట్లా నేను లక్కీ, దీనికి నేను సెట్ అయిపోవడం కూడా. ప్రాసెస్ ఏముండంటే, నేను వైజాగ్ లో సత్యానంద్ గారు అని ఉంటారు, స్టార్ మేకర్ సత్యానంద్ గారు అంటారు. నేను యుఎస్ యాక్టింగ్కి వెళ్ళే ముందు ఆయన దగ్గరికి వెళ్ళిండే, ఎందుకంటే ఇక్కడ యాక్టర్ అవుదాము అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా చెప్పేసి సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళు అనేది. అక్కడ నేను వెళ్ళిండే, అది అయిపోయి కూడా 3-4 years అయింది. సో సార్ వాళ్ళు ఇక్కడ ఆడిషన్ చేస్తున్నారు, కాస్టింగ్ జరుగుతుంది అన్నప్పుడు సార్ అడిగిండే సత్యానంద్ గారిని కూడా, బికాజ్ ఆయన దగ్గర యంగ్స్టర్స్ ఎక్కువ మంది ట్రైన్ అయి ఉంటారు కదా, ఎవరైనా ఉన్నారా ఇట్లా అని. అట్లా ఆ ప్రొఫైల్స్ పంపించడంలో నాది కూడా వెళ్ళింది. నేను యుఎస్లో ఉండంగానే గుణశేఖర్ గారు జూమ్లో ఒకసారి మాట్లాడి, అక్కడ నువ్వు ఏమేం చేస్తున్నావు, నీ డేలో ఏమేమి క్లాసెస్ ఉంటున్నాయి అవన్నీ తెలుసుకొని నేను ట్రైన్డ్ అనేది ఆయనకి నచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆడిషన్స్ చేసి ఒక 1 month జరిగింది ఇక్కడ కూడా ఆడిషన్స్. దెన్ ఈవెన్చువల్లీ ఆన్ బోర్డ్ అయినా నేను. అండ్ వెరీ లక్కీ, ఇంత మందిలో సెలెక్ట్ అవ్వడం డెఫినెట్లీ లక్ బిగ్ ఫ్యాక్టర్. సో యుఎస్ లో ట్రైన్ అయినప్పుడు మీకు ఏమన్నా, ఐ మీన్ ఒక్కొక్కరు మెథడ్ యాక్టింగ్ ని బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు, సంథింగ్ చాలా ఉంటాయంట కదా, నాకు కూడా తెలియదు. బేసికలీ మీరేమన్నా పర్టికులర్లీ దేన్నైనా ఇక్కడ అప్లై చేశారా ఇప్పుడు ఈ సినిమాలో యూఫోరియాకి వచ్చేసరికి? చేసినాం, కానీ మెథడ్ కాదు, మెథడ్ చేయొద్దు అని మాకు ఒకటే రూల్. మాకు ఏంటంటే మెథడ్ ప్రాక్టీస్ చేయొద్దు అని మా కాలేజ్ లో. మెథడ్ యాక్టింగ్ ఏంటంటే క్యారెక్టర్ లాగా మనం కూడా రియల్ లైఫ్ లో బిహేవ్ చేస్తాము, అలాంటి అలవాట్లే మనకు కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దాంతో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది దాని నుంచి బయటికి రాలేము, అది చాలా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ. ప్లస్ పర్సనల్ లైఫ్ లో మనము మన చుట్టుపక్కల వాళ్ళని అలా ట్రీట్ చేయొద్దు కదా, ఏదో క్యారెక్టర్ లాగా ట్రీట్ చేయొద్దు, అది కొంచెం వియర్డ్ స్పేస్ లో ఉంటది. అలా నేను మెథడ్ యాక్టింగ్ దీనికి చేసి ఉంటే, దీంట్లో నేను డ్రగ్ అడిక్ట్, ఆల్కహాల్ ఉంటది, స్మోకింగ్ ఉంటది, అవన్నీ నేను రియల్ లైఫ్ లో చేయను. సో ఫాలో అవ్వలేము దీంట్లో, అందుకు మెథడ్ జోలికి వెళ్ళలేదు. దీనికోసం సార్ చాలా ప్రిపేర్ చేశారు నన్ను. రియల్ గా మేము చెంచల్గూడ జైలుకి వెళ్ళినాం, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినాం. అక్కడ క్రిమినల్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం, వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవడానికి. ఇంకా డ్రగ్స్ పరంగా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, మనం గూగుల్లో కొడితే రాందేం లేదు, ఫుల్ రీసెర్చ్ చేసినాం అట్లా. సో అట్లా ప్రిపేర్ అయినాం. మెథడ్ ఒక్కటి అడ్వకేట్ చేయను నేను కూడా. సో ఇప్పుడు ఈ స్మోకింగ్ ప్లేస్ లో కానీ, ఈ ఆల్కహాల్ ప్లేస్ లో కానీ, లేదంటే డ్రగ్స్ ప్లేస్ లో కానీ ఏం యూజ్ చేశారు మీరు షూటింగ్ పర్పస్? డ్రగ్స్ అంటే ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నాం, ఐ థింక్ రియల్ లైఫ్ లో హెరోయిన్ అంటారు, దాని ప్లేస్ లో జస్ట్ నార్మల్ గ్లూకోజ్ ఇంజెక్షన్ ఏదో పెట్టిండ్రు. ఎందుకంటే యాక్చువల్ గా ఇంజెక్ట్ చేసే షార్ట్ తీయాల్సిండే, సో ఏదో ఉండాలి దాని లోపల, అందుకు గ్లూకోజ్ పెట్టిండ్రు. కొకేన్ ఉంటది, వైట్ పౌడర్, నాకు తెలిసి జనరల్ గా వాడేది గ్లూకోన్ డి పౌడరే. అది ఇట్లా కొంచెం ఇట్లా ఉంటది, అదే ఇది చేస్తాం. ఇంకా ఆల్కహాల్ వచ్చేసరికి ఇంక అక్కడ యాపిల్ జ్యూస్ అంతే, అంటే బియర్ అయితే హ్యాపీ ఫిజ్, విస్కీ అయితే ఇంకేదో అట్లా ఉండేది.
స్మోక్స్ ఈ సినిమా ఒక్కదాని వరకు రియల్ సిగరెట్స్ అట్లా వాడడం అంతే. సో అదొక్కటి నేను అలవాటు చేసుకున్నాను. నాకు పర్సనల్ లైఫ్ లో హ్యాబిట్ లేదు. అందుకు నువ్వు సెలెక్ట్ అయినావు అని నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నేను మా నాన్న ఇద్దరు వెళ్ళి కలిసి, ఎవరికి మా ఇంట్లో స్మోకింగ్ అలవాటు లేదు. సో మేము ఫస్ట్ టైం వెళ్ళి ఒక పాన్ డబ్బాకి వెళ్ళి ఒక ప్యాక్ సిగరెట్లు కొనుక్కొని ప్రాక్టీస్ చేసినాను ఒక 2 weeks షూట్ ముందు. ఎందుకంటే ఎవరైనా ఆన్ స్క్రీన్ నాన్ స్మోకర్ స్మోక్ చేస్తే తెలిసిపోతుందా, వాళ్ళు సరిగ్గా ఇన్హేల్ చేయరు, అదేదో మనకు తెలిసిపోతుంటది. అది తెలియవద్దు అని నేను అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసిన. ఎందుకంటే మాకు లుక్ టెస్ట్ అయింది, స్మోకింగ్ అవన్నీ చేస్తూ లుక్ టెస్ట్ అయింది. నాకు అలవాట్లేదు కదా, నేను ఒకసారి ఇన్హేల్ చేస్తే దగ్గు వచ్చేస్తుంది, అది చాలా అమెచ్యూరిష్ గా ఉంటుంది చూడడానికి, అది స్క్రీన్ మీద రావద్దని చెప్పి ప్రాక్టీస్ చేసినాం. సో స్మోకింగ్ విషయానికి వస్తే యాక్టర్స్ అందరూ కూడా ఏదో ఒక పర్టికులర్ పాయింట్ లో అది ఫేస్ చేయాల్సి ఉంటది. కొన్ని సినిమాల్లో అది చూపించాల్సి ఉంటది ప్రాపర్లీ యాక్ట్ చేయాలంటే. ఈ డ్రింక్ అంటారా, అది ఫేక్ చేయొచ్చు, స్మోక్ ఫేక్ చేయలేం సో మోస్ట్లీ. సో ఇది మీరు ఐ మీన్ దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తారా, లేదు ఇప్పుడు డిటాచ్ అయిపోతారా కంప్లీట్లీ? పర్సనల్ లైఫ్ లో అయితే నాకు రాలేదు అది, లక్కీగా షూట్ వరకు ఉండే అంతే. అండ్ దీని నుంచి ఏమైనా టెక్నిక్ నేర్చుకున్నారా, అంటే నాన్ స్మోకర్ లా తెలిసిపోకూడదు అని ఏదైనా టెక్నిక్ నేర్చుకున్నారా? అంటే నేను కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుండే ఇన్ జనరల్. ఇప్పుడు మనం స్మోకింగ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, కానీ అదేంటంటే ఒకసారి తీసుకుంటాం, డ్రాగ్ చేస్తాం, నోక్లో ఉంటది. మామూలుగా నాన్ స్మోకర్ ఏంటంటే నోక్లో పెట్టుకొని మళ్ళీ ఎగ్జైల్ చేస్తాం, కానీ అట్లా ఉండదు యాక్చువల్ గా. స్మోకర్స్ ని చూస్తే ఇన్హేల్ చేసి ఇంకొక డీపర్ ఇన్హేల్ ఉంటది, మళ్ళీ బయటకి వెళ్తుంది, లోపల పెట్టుకొని కొంతమంది ఒక 20 seconds మాట్లాడి వదులుతారు. అక్కడ మనకి తెలుస్తుంది రియల్ స్మోకర్ కి నాన్ స్మోకర్ కి తేడా. ఇట్లాంటివి చిన్నవే యాక్చువల్లీ మైన్యూట్వి, కానీ తెలిసిపోతుంటది కదా ఆడియన్స్ కి, అందుకు కొంచెం రియల్ గా ఉండేటట్టు మేనేజ్ చేసినాం అంతే. సో అది పక్కన పెడితే నార్మల్లీ మీకు ఐ మీన్ ఎర్లియర్ డేస్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా యాక్టర్స్? నాకు ఒక్క పర్సన్ అంటూ లేరు, కానీ అందరి దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ జనరల్ నేను మా జనరేషన్ లో అంత అవుట్ సైడర్ నుంచి ఫస్ట్ స్టార్ అయింది నాని గారు, నేను లైక్ నా జనరేషన్ లో. సో అది మాకు ఇన్స్పిరేషనల్. అట్లా కాకపోతే దేర్ ఆర్ గొప్ప యాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, గొప్ప డాన్సర్స్ ఉన్నారు. వీ కెన్ నేమ్ ఎనీవన్. ఫిల్మ్ మేకర్స్ పరంగా నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయింది రాజమౌళి గారు, ఎందుకంటే బాహుబలి దాంతో నాకు సినిమా మీద ఒక లవ్ పుట్టింది. ఇంకా అర్జున్ రెడ్డి నాకు ఒక కీ మెమరీ నా లైఫ్ లో. అంటే నేను 11th లోనో ఎప్పుడో ఉన్నప్పుడు రిలీజ్ అయింది, అది చూసి చాలా ఇంపాక్ట్ అయ్యి, మనందరికి యూజువల్ గా ఫిల్మ్ మేకర్స్ తో మాట్లాడితే ఒక జనరేషన్ కి ఒక ఫిల్మ్ ఉంటుంది, అది చూసి చాలా మంది ఫిల్మ్స్ లోకి రావాలనుకుంటారు. కొంతమందికి ప్రీవియస్ జనరేషన్ లో శివ, మళ్ళీ అట్లా ఒక్కొక్క ఫిల్మ్స్ వచ్చినాయి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్. నాకు అట్లా పర్సనలీ అర్జున్ రెడ్డి ఉండే. ఇంకా అది చూసి ఓకే ఇంత యాక్టింగ్ చేయొచ్చా, ఒక సినిమాకి అంత ఊపు ఉండడం నేను చూడడం నా లైఫ్ టైమ్ లో, అది అందుకు దానివల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినా. ఇంకా యుఫోరియా షూటింగ్ స్కెడ్యూల్ గ్యాప్ లో నేను ఒక్కడు రిలీజ్ అయితే దానికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ తో పాటు. ఒక్కసారి అక్కడ అంత యుఫోరియా చూస్తే స్క్రీన్ మీద, అప్పుడు నాకు ఒకసారి గుర్తొచ్చింది మళ్ళీ, లైక్ ఇట్ వాజ్ రిమైండర్, ఇంత లెజెండరీ డైరెక్టర్ మూవీలో పనిచేస్తున్నాం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయింది. యా యాక్చువల్లీ నేను ఒక్కడు రిలీజ్ అయినప్పుడు మా మమ్మీ బెల్లిలో నేను ప్రెగ్నెంట్ ఉండే, అప్పుడు నేను వాళ్ళు థియేటర్ కి వెళ్ళినప్పుడు నేను కిక్ కొట్టానంట బెల్లిలో చూసేటప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు సార్ గుణశేఖర్ గారి సినిమాలో యాక్ట్ చేయడం అంటే ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా.